జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో హైపర్ మైండ్ అయినటువంటి పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే నేను పలానా అవుతానని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితంలో ఎదగలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగామనుకుంటే ఎవరెక్కడ కళ్ళు పడతా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులే, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే, బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి తరపు నుంచి ఎక్కడి దగ్గర నుంచి మనకు కట్లు పట్టుకున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకెళ్ళలేకపోతా ఉన్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతూ ఉన్నారు. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందరిది కాలం రాదు. అదేమంటే నువ్వు మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు లేవనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవండి. మన తెలివితేటలతో మన దరిద్రం బాగాలేకపోతున్నాం, అలా అయిపోతాం తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారండి, ఇంకా నేను చెడిపోవాలి, ఎదురుని చెడగొట్టాలి, వాడు బాగుపడకూడదు అనేటువంటి వ్యసనం, రంది, కుళ్ళు ఉంటుంటారు కామన్. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మంచోడు అవుతారు, మంచి పుట్టగానే చెడ్డోళ్ళు ఎవరు కదండి. సావాస దోషం బట్టి అలా చెడ్డోళ్ళుగా మారిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం మాట్లాడాలనుకున్నాం అంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటండి? ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మనకు చెంతకే చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేదా ఇంకా ఇతరైనా సరే ఏ సమస్యని పరిష్కారం కావాలి మన కలియుగంలో అంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం అండి. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకు రూపాయి వస్తే పరిస్థితికి ఏర్పడ్డాము, ఎన్ని డాలర్స్కి రూపాయి వస్తుంది కాదు, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి అనే దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి దొరుకుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అంటే ఏదైనా గురువుని నమ్ముకున్నామా, మనం బలేతూనే ఉన్నాము, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగా మనకి ఎన్ని రోజులు బతుకుతామండి ఈ బాధలు. భార్యను చేసుకున్నామా, ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది. భర్తను చేసుకున్నారా, మాట వినట్లేదు. కొడుకులు, బిడ్డలు అన్ని ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు పుడితే వాళ్ళ వల్ల ఎదుగుతారేమో అనుకుంటాము. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినంటే ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనం అందులో బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కార మార్గం ఏంటి, ఎవరిదైనా మాట్లాడితే దూరం అవుతా ఉన్నారు. అసలు ఇవన్నీ కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకి అనుమానం ఎక్కడ? ఇది మనం ఒకసారి గమనించుకున్నామా? మన పూర్వకాలంలో ఏమేదంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాడి ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయికి మందు వేస్తూనే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మనకు తగిలే అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అని వెతికి ఒక బుక్ను తయారు చేసేవారు. బాగా గమనించుకోండి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయి అది. కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టి పడేయడానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే గనక ఆ దానికి కారణం మనం వెతకగలిగితే మరొక మన తరాలకి, కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి విద్యా ధ్యానం. అలాంటి విద్యా ధ్యానంలో మనం ఈరోజు కంట్లో నలిచిపడ్డా కాదు, పెద్ద గుండ్రాయి వచ్చి ఎదురుకు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేయించుకుని అవన్నీ మూఢనమ్మకాలండి కొట్టిపడేస్తూ ఉన్నాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి దీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడినట్టు మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి. ఇందులోను మనకి ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో, ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి గనక పీకి వేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరైనా కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక
మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవటం, పెళ్లిళ్ళు అవ్వకపోవటం, పేరెంటాలు అవ్వకపోవటం, సరైన సమయానికి జీవితంలో ముందుకెళ్ళలేకపోవటం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపలు దాటం, కోరికలేమో కొండలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడం వల్ల మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇలానే ద్వాదశ రాశిలో వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయంటే కనుక, మనం ముందుగా అనుకున్నట్టుగానే వీరికి రావడానికి కారణాలు ఏమిటంటే కనుక, ఉన్నత పరంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటికి వెళ్ళకెక్కడం, ఏది కూడా లోపల పెట్టుకోలేకపోవటం, గోళాశంకులాగా అందరికి వరాలు ఇవ్వటం, ఆరాధించడం, అందరిని చెంత చేర్చుకోవటం, అందరికీ కూడా మన అనుకోని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎన్నో రకాల రంగాల్లో కూడా వారికి అవకాశాలు కల్పించి మీకు కూడా తినడానికి లేకుండా వారికి పంచిపెట్టడం, ఇవన్నీ కూడా మీరు ఉన్నటువంటి గొప్ప విశేషాలే. కానీ ఈ రోజుల్లో అలా చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు నష్టపోతున్నారు కదా. ఎవరినైతే మీరు నమ్ముతారో వాళ్ళని మీకు ఎడంకాలతో ఎగిరి కొట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. అదే విధంగా వృషభ రాశి వారికి మరొకటి ఏంటంటే, ఎవరినైతే మీరు నమ్ముతారో వారు ఎవరైనా కావచ్చు రిలేషన్ లో, కాకపోతే వారి నుంచే మీకు ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ వృషభ రాశి వారికి ఈ ఇబ్బందులన్నీ కూడా పోయేదానికి ఏంటంటే గనక, ఇక మనం పోయేది వరకు ఉంటుంది. అలానే వృషభ రాశి వారికి ఏంటంటే కనుక, మనం ఎంతైతే జాగ్రత్తగా ఉంటామో అంతే విధంగా మనము సంపాదించుకోగలుగుతారు. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేలాగే ఉంటుంది. మీకున్నటువంటి యావత్ ఆస్తి కూడా ప్రజలకే దారదత్తం చేయాల్సి వచ్చేటువంటి సందర్భం ఏర్పడుతుంది పెదలాగా. లేకపోతే కనుక మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నతమైన శిఖరాలకు వెళ్లేలాగా అవకాశాలు మెండుగా ఉంటాయి. మీకు పుట్టడంతోనే హైపర్ మైండ్ గా, అదృష్టవంతులుగా ఉంటూ ఉంటారు. మీ పైన నరదిష్టి, నరగోష్టి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అయితే 6, 9, 2వ స్థానంలో గనక గురువు కానీ శుక్రుడు కానీ మీకు ఉన్నట్టయితే గనక, మీరు పుట్టక ముందు నుంచి ఉన్నతమైన శిఖరాలను ఉంటారు. అపరి కోటేశ్వరులకే మీరు పుడతారు. అలా కాకుండా ఆ వాటిపైన శని దృష్టి కానీ, కేతువు దృష్టి కానీ ఉన్నట్లయితే గనక, అది ఇక్కడ 5, 9, 2 స్థానంలో కనుక కేతు గాని శని గాని ఉన్నట్టయితే మీరు అనుకున్నది సాధించకుండా ఒకటి ఉంటుంది. రెండోది మానవ గ్రహాలు. మీ చుట్టూ ఉండే బంధు మిత్రులందరూ కూడా మీ మంచితనము, మీ చాకచక్యము, మీ నాలెడ్జ్, మీకు ఉన్నటువంటి శక్తియుక్తులు, మీరు అందరిని ఆకట్టుకున్నటువంటి గుణము, తత్వము, ఇవన్నీ కూడా గ్రహించి, గమనించి, ఆలోచించి మీ పైన ఎవరైనా సరే కుళ్ళు, కుతుషణం, వ్యసనం, రంది వాటన్నిటితో కూడా మీ పైన చెడు క్రియలు చేపించేటువంటి ఉద్దేశం ఉండి అట్లా చేపిస్తే కూడా మీకు అష్టదిబ్బతులు పాలై జీవితంలో ముందుకు రాకుండా ఉంటారు. అలానే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ యొక్క వృషభ రాశి వారు తినకూడనటువంటి పదార్థం ఉంది అంటే గనక గోంగూర. ఈ గోంగూర గనక వృషభ రాశి వారు ఎక్కువ తిన్నా కూడా వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేది చాలా మెరుగుగా ఉంటుంది. కాబట్టి ఈ గోంగూరని తినకుండా గోంగూరని పూజించండి, గోంగూరని ఆరాధించండి. గోంగూరని ఎక్కడైనా సముద్రం, నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఈ గోంగూరని తలుచుకుంటూ పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్వ దోషం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఏ ఇతర సమస్యలైనా సరే, లవర్స్ దూరమైనా, భార్యభర్తల దూరమైనా, లేదా బిడ్డల దూరమైనా, పెద్దల దూరమైనా, ఇల్లు లేకపోయినా, వాకిల్ లేకపోయినా, కారు లేకపోయినా, ఇంకా ఇతర సుఖంగా జీవితం లేకపోయినా సరే, మీకు ఎన్నో రకాలైన ఒడిదుడుకులు, అడ్డంకులు, ఆటంకాలు, ఎన్నైనా విఘ్నాలు ఏర్పడితే కూడా ఆ ఒక గోంగూరాన్ని మీరు కనుక వాటి పైన మీరు లిక్కించాలి. ఆ కాడల పైన కనుక కాజల్లో కానీ, అలానే ఏదైనా కాటుతో కానీ లిక్కించేసి అవి ఎక్కడైనా పారేడు నీటిలో కనుక వదిలివేయాలి. గురువారం లేదా మంగళవారం రోజున ఈ పని చేసుకొని మీరు కూడా స్నానం ఆచరించేసి కనుక శివాలయంలో పంచామృత అభిషేకాలు ఎప్పుడైనా ఒకసారి చేస్తుంటూ, ఎప్పుడైనా మీరు దానిమ్మ రసం ఉంటుంది, దానిమ్మ పళ్ళు రసం, అది ఎక్కువ తాగుతూ ఉండాలి. అట్లాగా మీకు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా కొంతమేర ఉపశమనం కలుగుతుంది. అలానే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి రాకుండా ఉండాలంటే ప్రికాషన్స్, మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎంత సంపాదిస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఎవరికి కూడా మీకు తెలియచేయకూడదు. ఇలాంటి చేసినట్టయితే మీకు ముందుకెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే కనుక, వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా స్నానం చేసే నీటిలో ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది, దొడ్డుప్పు అంటారు, అది కానీ రాక్ సాల్ట్ అంటారు, అది కానీ వేసుకొని ఒక చిటికెడు వేసుకొని స్నానం చేస్తే కనుక మనలోటి ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, నరదిష్టి కావచ్చు, ఏది ఇతర చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అవన్నీ కూడా పటాముంచలే అనుకుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ వృషభ రాశి వారికి మరే ఇతర సమస్యలు ఉన్నా కూడా, వారికి ఏదెన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బంది పడటానికి సూక్ష్మంగా ఆలోచించుకోవాలి. ఆలోచించిన తర్వాత
మీకు అవ్వదు. కొన్ని కళలో పాములు వస్తున్నాయి అన్నా కూడా అష్టదిబ్బంది అయిపోతుంది, చెరువులో దూకినట్టుగా అనిపిస్తుంది, ఒంటరైపోతున్నాను, అర్థం కావట్లేదు, ఏదో అయిపోతుంది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా అది ఆర్థిక సమస్య వచ్చింది అంటే కనుక మీకు ఉన్నటువంటి సమస్య కాదు, ఎవరో చేయించిన దాని వల్ల మీకు కనిపిస్తుంది. అది మీకు అర్థం కాకపోయినా, ఆలోచించలేకపోయినా, మీరు గ్రహించలేకపోయినా కూడా గురువు గారికి సంప్రదిస్తే కనుక మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ప్రయత్నం చేయొచ్చు. అలానే సురేష్ బాబు దగ్గర అంటే మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసి మీ చెంతకే చేర్చడం సదవకాశం కూడా ఉంది కాబట్టి సరసమైన ధరల్లోనే లభ్యపడుతుంది కాబట్టి ఎవరికైనా కావాలన్నా కూడా సంప్రదించవచ్చు. ఇలాగా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనకి ఇంట్లో ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేనికి వస్తాయి ఏంటంటే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. వాస్తు ప్రకారంగా మనకు వచ్చేటువంటి సమస్యలు అనేకం. ఆ వాస్తు కనుక మనకు బాగుంటే కనుక, అంటే ఇంట్లో ఎగిన మొత్త బయట పలకలి మోత అంటుంటారు. ఇంట్లో వాస్తు బాగుంటే మనకి అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. అలానే ఇంట్లో చికాకులు, పరాకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, తినలేకపోవడం, చిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల్లో నేల రోగాలు ఉంటాం, బాల్య రోగాలు ఉంటాం, నేల పడుగు ఉంటాం, ఏడవటం, మతి మార్పు ఉండటము, మాట వినకపోవటం, ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాం. భార్య మాట వింటూ, భర్త మాట వింటూ, పూజ చేద్దాం పూజ చేద్దాం మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది, ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉంటుంది. ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మన అన్నింటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నిధులు, నిక్షేపాలు, ధనమైసమ్మ, అమ్మవార్లు, కట్లు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య. చిన్నపాటి సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఇంట్లో ఉండలేకపోతున్నాం అని ఏంటో జరుగుతుందన్న వారికి అయితే కనుక ఖచ్చితంగా ఒకటి తీసుకొచ్చానండి. ఇది అష్టదిగ్బంధన ముడుపు అంటారు. ఇంటికి హోమ్ పాజిటివ్ ముడుపు, అష్టదిగ్బంధన ముడుపు అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. గవ్వలు ఉంటాయి, మనకి కస్తూరికాయ ఉంటుంది, సాలగ్రామములు ఉంటాయి, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, ఇంకా దీనిలో గుణపాలు ఉంటాయి, ముడుపులు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి అనమాట. ముక్కోటి ఉంటాయి అనమాట. భోజపత్రం ఉంటుంది. దీంట్లో పత్రిని అంటారు. ఎన్నో రకాల పువ్వులు చేసినట్టు పత్రిని ఉంటుంది, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కోయిలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇలాంటిది ఎన్నో రకాలుగా చేసినట్టు దీనికి అగ్నిహోత్రంతో మంత్రం చేస్తూ ఉంటాం. ఆ మంత్రం చేసినటువంటి అగ్నిహోత్రం చేసినటువంటి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అండి. అందులో ప్రపంచంలో అగ్నిహోత్రం చేసే మంత్రం చేసేటువంటి ఎవడు లేడు కాబట్టి మన దగ్గర లభ్యపడుతుందండి. ఇది ప్రతి ఇంట్లో కూడా ఒకటి ముడుపుగా కట్టుకోవాలి. మన సింహద్వారానికి లోపల వైపున, బయట వైపున నేను చూసిస్తానది. నేను ఎక్కడ కట్టుకోవాలని చెప్తాను. ఎవరికైనా సరే అన్ని రకాల ఇబ్బందులు పడే వాళ్ళ కింద ఈ ఒక్క ముడుపు కట్టుకుంటే మన సమస్యలన్నీ కూడా ఇలా చిటికలు పటాపించలేకపోతే కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి సంప్రదించవచ్చు. సురేష్ బాబు గారి దగ్గర ఇలా ఎన్నో రకాల వస్తువులు కూడా మీకు అందరూ తెలిసిన విషయమే. అన్ని కూడా మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధన ముడుపు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరసన ధరలను చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి సంప్రదించవచ్చు.